తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ నిర్వహణ చేయడం విదితమే ఈ రోజు గ్రామస్థాయి క్రీడలు ఖానాపురం మండలం అశోక్ నగర్ సైనిక పాఠశాల ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్ల రవీందర్రావు ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి ఆదేశాల మేరకు సంబంధించిన అధికారులతో కలిసి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను మిగిలిపోకుండా వారిని గుర్తించి పై స్థాయికి తీసుకువెళ్లి అత్యున్నతమైన క్రీడాకారులను గుర్తించాలి అనేది సీఎం ఆలోచన అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ క్రీడలు అధికారిని సచివాని, ఎంపీడీఓ భారతి, ఏఈఓ శ్రీదేవి, సైనిక స్కూల్ ప్రిన్సిపల్ సురేందర్, ఎంపీఓ సునీల్, సొసైటీ డైరెక్టర్ అత్యుచం, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ సారంగపని, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీను, యాకయ్య, గ్రామ కార్యదర్శులు జనార్దన్, భారత్, పోలీస్ సిబ్బంది, పీఈటీలు రవీందర్, శేఖర్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలుగులో తీసుకురావాలి, గుర్తించాలి, వాళ్ళని ప్రోత్సహించాలనే సంకల్పంతో సీఎం కప్పు క్రీడోత్సవాలను చేపట్టడం, అందులో గ్రామస్థాయి క్రీడోత్సవాలను ఈరోజు ప్రారంభించుకోవడం, అంటే 7-8 తారీఖులలో గ్రామస్థాయి సెలక్షన్ క్రీడలను, అదేవిధంగా తర్వాత తదుపరి మండల స్థాయి, నెక్స్ట్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో కూడా షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. దీనికి ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకే అశోక్ నగర్ గ్రామానికి ఒక పేరు ఉంది, ఒక చరిత్ర ఉంది. విద్యాపరంగా, క్రీడాకారుల పరంగా అనాది కాలం నుంచి కూడా 4th, 5th జనరేషన్ నుండి కూడా ఇక్కడున్న అరకొర వసతుల నడమైన కూడా ఆ రోజు క్రీడాకారులుగా రాణించి రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయిలో కూడా వివిధ ఈవెంట్లలో, విభాగాలలో కూడా రాణించిన వాళ్ళు క్రీడాకారులు ఉన్నారు. అలాంటి గ్రామంలో ఈరోజు సీఎం కప్ను ప్రారంభించుకోవడం, అందులో మేము భాగస్వామ్యం అవ్వడం గౌరవంగా, గొప్పగా భావించుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు అనేది కాకుండా దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా అంటే 100కు 100% ఎఫర్ట్ పెట్టాలి, అదేదో మొక్కుబడి కార్యక్రమం చేయకండి అని చెప్పి గౌరవ అధికారులను గతంలోనే పురమాయించడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు మండల స్థాయి ఏదైతే ఇక్కడ బాధ్యతగా ఉన్న అధికారులు గౌరవ ఎంపీడీఓ గారు కానివ్వండి, ఎంపీఓ గారు కానివ్వండి, లేక ఎంఈఓ గారు కానివ్వండి, పంచాయత్ సెక్రటరీస్ కానివ్వండి, వివిధ విభాగాల అధికారులు అందరూ కూడా ఒక సమన్వయంతో గౌరవ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేందర్ గారు, వారి అధ్యాపక బృందం, వ్యాయామ ఉపాధ్యాయులందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరే అంటే ఎంత చిత్తశుద్ధితోటి ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందనడానికి చక్కటి తార్కాణం, నిదర్శనం. రెండోది ఏంటంటే గతంలో సీఎం కప్ క్రీడోత్సవాలంటే మండల స్థాయి లెవెల్లో మొక్కుబడిగా నిర్వహించి ఏయో కొన్ని పేర్లు ఇచ్చి అంటే పూర్తి స్థాయిలో, అంటే నేను విమర్శ కాదు కానీ పూర్తి స్థాయిలో కాకుండా అప్పుడున్న పరిస్థితుల నడుమ అధికారులు కూడా ఆ కార్యక్రమాన్ని ముగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు చూశారు, ఒకే గ్రామం నుంచి క్రీడాకారులు ఎంత రీతిలో అంటే కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఈవెంట్లలో, ఈ 3 ఈవెంట్లలోనే పాల్గొనే క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు అంటే వీరందరూ ఈ విధంగా నిర్వహిస్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ అధికారులందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తున్నా. గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు, వారు కూడా వస్తా అని అన్నారు. కాకపోతే ఏంటంటే ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కూడా సేమ్ టైంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మండల స్థాయి నిర్వహణలో ఇదే గ్రౌండ్లోనే, ఈ సైనిక్ స్కూల్ గ్రౌండ్లోనే మండల స్థాయి క్రీడల ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గౌరవ శాసనసభ్యుల పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి యొక్క ప్రాతినిధ్యం ఇందులో ఉండేటట్టుగా, వారు కూడా పాల్గొనేటట్టుగా కూడా మేము సహకరిస్తామన్న విషయాన్ని తెలియపరచుకుంటూ తప్పకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. వాటికి సహకరిస్తున్న అధికారులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఒక దశలో ప్రిపరేషన్ ఉన్నా కూడా గౌరవ ప్రిన్సిపాల్ గారు, అధ్యాపక బృందం కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని ఒక ఆలోచనతోటి అధికారులు రిక్వెస్ట్ చేయగానే ఈ యొక్క చక్కటి గ్రౌండ్ను కూడా ఇవ్వడం, దీన్ని సుందరీకరంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ నిర్వహణ అనేటటువంటిది చేయడం అందరికీ విదితమే. ఈరోజు అంటే 7th, 8th నాడు గ్రామ పంచాయతీల్లో నుంచి ఈ సీఎం కప్ టోర్నమెంట్స్ అనేటటువంటివి ప్రారంభించాలనేటటువంటిది మన సీఎం గారి ఆలోచన. ఎందుకంటే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాలలో మిగిలిపోకుండా వారిని ఐడెంటిఫై చేసి పై స్థాయి లెవెల్ వరకు తీసుకువెళ్ళి వాళ్ళని క్రీడాకారులుగా, అత్యున్నతమైనటువంటి క్రీడాకారులుగా ప్రపంచ పటంలో నిలబడేటట్టుగా ఉంచాలనేటటువంటిది సీఎం గారి ఆలోచన విధానం. ఇదివరకు టోర్నమెంట్స్ చేసాము, కాకపోతే గ్రామీణ స్థాయి వరకు కూడా వెళ్ళాలనేటటువంటి ఆలోచన, అంటే దీన్ని ఒక మానస పుత్రికగా మరి సీఎం గారు ఆలోచించి ఈ విధానాన్ని చేపట్టారు.
చేపట్టడము దానికి మేమందరం కూడా సంతోషపడుతూ, ఎందుకంటే ఒక క్రీడాకారుని ఐడెంటిఫై చేసేటటువంటిది మాకు ఒక అవకాశంగా మేము కూడా దీన్ని భావిస్తూ మరి ఈరోజు ఖానాపూర్ మండలంలో అశోక్ నగర్ గ్రామ పంచాయతీ నుంచి ఈ సీఎం కప్ కాంపిటీషన్స్ అంటూ నిర్వహించడం చాలా సంతోషం. ప్రిన్సిపల్ సురేందర్. సో సీఎం గారి మానస పుత్రికైనటువంటి సీఎం కప్, ఈ సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో పట్ల ఉన్నటువంటి క్రీడలకు సంబంధించిన ప్రతిభను వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో సదుద్దేశంతో ఏర్పడినటువంటి ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని ఈ కళాశాల చక్కటి గ్రౌండ్ ఉన్న కారణంగా అటు ఎంపీపీ గారు కావచ్చు, తర్వాత అధికారులు, మండల అధికారులు, జిల్లా అధికారులు మమ్మల్ని హోస్ట్ చేయాలని కోరిన మేరకు మా విద్యార్థులు డిగ్రీ పరీక్షలు ఉన్నప్పటికీ రెండే రోజులలో చక్కటి వేదికలను తయారు చేసి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి స్టేజ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 10, 11, 12 మండల స్థాయిలో నిర్వహించే ప్రోగ్రామ్స్ కూడా మమ్మల్ని హోస్ట్ చేయాలి. ఓకే సార్, మరి వాటి ప్రజాపాలనలో భాగంగా మనకు యాజ్ షెడ్యూల్ ప్రకారం మనకి 7 గ్రామ స్థాయిలో క్రీడల మహోత్సవం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఇందాక మనకు సార్ చెప్పినట్టు గతంలో సీఎం కప్ అంటే ఓన్లీ మండల స్థాయికే ఉండేది. ఇప్పుడు గ్రామ స్థాయికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా మంచిది, ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ మంది క్రీడాకారులు గ్రామ స్థాయిలోనే ఉంటారు కాబట్టి. ప్లస్ అది కూడా వెన్యూ మన దగ్గర పెట్టడం ఇంకా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే సైనిక స్కూల్ అనేది ఆటలకి, ప్లస్ మన అశోక్ నగర్ అంటేనే ఆటలకు పుట్టినిల్లు అనుకుంటున్నాము. ఎక్కువ మంది ప్లేయర్స్, ఎక్కువ మంది కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తూ ఉన్నారు పిల్లలు. మా స్కూల్ నుంచి చాలా మంది అంటే చదువు తర్వాత, చదువు రాకపోయినా ఫస్ట్ ఆటలకి ప్రాధాన్యం అనేది బాగుంది. కాబట్టి ఈ క్రీడా కార్యక్రమాలు మా దగ్గర పెట్టడం కూడా నిజంగా మేము ఆహ్వానిస్తున్నాము. ముందు కూడా సైనిక గ్రౌండ్ అనేది మాకు పెద్ద దిక్కుగా ఉంది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలని, ముందు కూడా ఎక్కువ మంది క్రీడాకారులను తయారు చేసే విధంగా సైనిక స్కూల్ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.